రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ మంచుకున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ డ్యూటీకి. ఇవాళ సోమవారం, మే 19 ఫ్రెండ్స్ తారీఖు. మనకి ఇంట్లోంచి నేను సిగ్నల్ తక్కువ వస్తుందని చెప్పేసి బయటకు వచ్చాను. రామర్పాడు రైల్వే స్టేషన్ అని 160 రూపాయలు వచ్చింది, ఓలాలోనే మిస్ అయిపోయింది. సరే అని చెప్పేసి సెంటర్కి వచ్చి టిఫిన్ చేద్దామని ఒక ప్లేట్ పూరి తీసుకున్నా, చేతిలో పట్టుకున్నా. ఒక చేతితో పూరి, ఒక చేతితో ఫోను. చూడండి మన పరిస్థితి ఎలా ఉందో. ప్రశాంతంగా టిఫిన్ కూడా చేసే అవకాశం లేదు. కరెక్ట్గా అప్పుడే వస్తాయి బుకింగ్లు కూడా, పాస్ పోసుకునేటప్పుడు, లేకపోతే మంచిలు లాగేటప్పుడు, లేకపోతే అన్నం తినేటప్పుడు, అలాంటప్పుడు వస్తాయి బుకింగ్లు. ఖాళీగా ఉన్నప్పుడు రావు. సరే అప్పటికి స్పీడ్గానే కొట్టా, ఓలా లోగోలోనే ఉండా అప్పుడే ఎమ్మటే స్పీడ్గా కొట్టా. 460 రూపాయలు. ఎక్కడికి? అది చిన్నకాకని 460 రూపాయలు. వెంటనే కొట్టినా కూడా అయినట్టు అయింది, తిరిగింది, వెళ్ళిపోయింది. సారీ అనదన్ రైడెడ్ యాక్సెప్టెడ్ అని. అసలు ఎంత బాధ వేస్తుందంటే ఫ్రెండ్స్, పొద్దున్నే అసలుకి అలాంటి బుకింగ్ మిస్ అయిపోతే రాబోయినా బాధ ఉండదు, కానీ వచ్చేలా మిస్ అయిపోతేనే బాధ వేస్తూ ఉంటుంది. అంతే కదా, కళ్ళ ముందు పెద్ద కిరాయి 460 రూపాయలు. అదే తోలాలంటే మనం 2-3 గంటలు కష్టపడాలి. మామూలు 100 రూపాయలు కిరాయిలు ఇసి తోలాలంటే. ఇప్పుడు అలా పొద్దున్నే పడేటాయి మంగళగిరి నుంచి, మళ్ళీ చిన్నకాకాని మంగళగిరి నుంచి విజయవాడ పడేటాయి. అది కనుక యాక్సెప్ట్ అయ్యి ఉంటే మనకు 2 గంటల్లోనే ఆఫ్ టార్గెట్ ఫినిష్ అయిపోయింది, 1000 రూపాయలు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనకి తినే రాతలేదు అనుకుని ఇంకా వదిలేయటమే, చేయగలిగింది లేదు. దేవుడి దయ వల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఒక్కపోత అయితే మామూలుగా లేదు అసలుకి. ఒక పక్క కాసేపు ఎండ, కాసేపు మేఘాలు అడ్డొస్తున్నాయి, కానీ ఒక్కపోత అయితే భయంకరంగా ఉంది, మామూలు లేదు. దోలు తీరిపోతుంది. ఇంకా టిఫిన్ చేయడం వల్ల అనుకుంటే ఇంకా తక్కువపాతగా ఉంది నాకైతే. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8:53 అయితే అయింది. ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 యాప్లు అయితే ఆన్ చేశాను. ప్రజెంట్ అయితే మనకి దేంట్లో కూడా ఇంకా బోనీ అవ్వలేదు. ఈ ఓలా ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంది నాకు ప్లాన్ రీఛార్జ్. ఇంకా 4 రోజులు ఉంది. ఇది కనుక అయిపోతే ఎమ్మటే అసలుకి నా ఫోన్లో లేకుండా చేస్తాను ఫ్రెండ్స్. నేను అన్ఇన్స్టాల్ చేయడం, లేకపోతే అసలు రీఛార్జ్ చేయకుండా, అసలు ఆన్ చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల. ఆ రోజంతా ఆలోచన పడిద్ది ఇంకా. ఎందుకంటే పెద్ద బుకింగ్ పోయింది అని అదే ఆలోచన. అదే లేకుండా ఉందనుకో మనకి ఏ ఇబ్బంది ఉండదు. అలాగా మనం రీఛార్జ్ చేసిన రోజుకి 1-2 బుకింగ్లు కూడా ఇలా పోతున్నాం. అంత దారుణంగా ఉంది. రీఛార్జ్ చేయకముందు 4-5 బుకింగ్లు వేస్తాం డైలీ యాక్సెప్ట్ అయ్యి. ఇప్పుడే రీఛార్జ్ చేసిన తర్వాత అసలు బుకింగ్లే యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి ఇంకా? అందుకని నేనైతే ఇంకా రీఛార్జ్ చేయను. ఓన్లీ ఊబర్, ర్యాపిడో 2 తోలుతాను ఫ్రెండ్స్. కరెక్ట్గా 9 అవుతుంది, 9:30 దాకా ఉంటాయి ఇక్కడ. పడిపోతే కనుక ఇంకా లేట్ చేయకుండా నేను రామర్పాడు అయితే స్పీడ్గా వచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడే ఉండి రోజు ఒక్కోసారి గంటన్నర టైం అయిపించుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఇంకా అరగంట కంటే ఎక్కువ చూడను, 9:30 దాకా చూస్తా. పడితే పడింది, లేకపోతే లేదు. పడాలని కోరుకుంటున్నాను. పడపోయినా ఇంకా ఖాళీగా వచ్చేస్తా రామర్పాడు, చేయగలిగిందే లేదు. చూపిస్తా ఫ్రెండ్స్, పడిద్దా పడదండి మన బుకింగ్. 5 minutes later. మనకి ర్యాపిడోలో అయితే పికప్ కోడ్ వచ్చిందండి. 9:03 అవుతుంది. పక్కన ఉన్నారు పికప్ కూడా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ 600 మీటర్ అని చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 207 రూపాయలు వచ్చింది 12 కిలోమీటర్కి. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోకి ఇప్పుడే దింపామన్నమాట. బోనీ అయితే మంచిగానే జరిగింది. ఓలా ఇంకోటి వచ్చింది, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి కుమారపాలెం నుంచి చూడండి 2.1 పికప్, 2.3 డ్రాపింగ్ అంట, 45 రూపాయలు అంట. ఇలాంటి బుకింగ్లోనే వస్తున్నాయి ఊబర్లో. ఇంకా ఓలా 170 రూపాయలు బెంచ్ సర్కిల్ వచ్చింది. యాక్సెప్ట్ చేసినా కానీ అవ్వలేదండి, అది పరిస్థితి. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిటింగ్ చేద్దాం. 10 minutes later. మనకు ఓలాలో అయితే ఒకటి పికప్ వచ్చిందండి. బెంచ్ సర్కిల్ అని వచ్చింది, 136 రూపాయలు ఓలా పికప్. 600 మీటర్ అయితే ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది కుమ్మరపాలెం సితారాకి వెళ్ళే రోడ్ అండి. 4 స్తంభాల సెంటర్ అని కూడా అంటారు. మనం అక్కడ ఉంటే వచ్చింది బుకింగ్. వెళ్తున్నా కస్టమర్ దగ్గర పికప్ చేసుకోవడానికి.
చెట్లు చూడండి దారి పొడిగుట్టుగా భలే ఉన్నాయి. వాతావరణం కూడా కొంచెం కూల్ అయిందనమాట. ఇప్పుడు వెదర్ పొలాలు పొద్దున తిట్టాంగా బాగా, అందుకని మనకి ఇప్పుడు బుకింగ్ యాక్సెప్ట్ అయింది. చూద్దాం వాళ్ళ పొలాలో ఎన్ని రైడ్లు యాక్సెప్ట్ అవుతాయి చూద్దాం. అసలుకి ఈ రీఛార్జ్ చేయకముందు అయితే బుకింగ్లు బాగా డైలీ 4-5 వేసేవాడిని నేను. ఈ రీఛార్జ్ చేసిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఎప్పుడో రేర్గా, ఒక రోజులో 1-2, లేకపోతే ఒక్కో రోజు అయితే ఒక్కటి కూడా వేయట్లేదు. చూస్తున్నారుగా మీరు, అలా ఉంటుంది పరిస్థితి. మరి ఎవరికి యాక్సెప్ట్ అవుతున్నాయో, అసలుకి అచ్చం ఓలాతో వెళ్ళే వాళ్ళకి యాక్సెప్ట్ అవుతున్నాయా, ఎలాగా ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పికప్ ఇటేనండి, లోపల చూడండి ఎంత సందు, చిన్న చిన్న సందులుగా ఎలా ఉన్నాయో. ఈ ఇటెలాలో కూడా అర్థం కావట్లా. ఇటేనని అనుకుంటున్నా, ఇటేనండి పికప్. చూడండి పార్కింగ్ చూడండి ఎలా ఉందా, అటు ఇటు ఒక బైకులు పార్కింగ్ లాగా అయిపోయింది. ఒకప్పుడు బళ్ళు ఎక్కడో ఒక బళ్ళు ఉండేది, ఇప్పుడు ఇంటికి 2-3 బళ్ళు కామన్ అయిపోయింది. అసలుకి ఎక్కడ చూసినా బళ్ళు పార్కింగే మొత్తం. ఆటోలు కూడా చూడండి, అడిగి ఒక ఆటో ఉంది, ఆ రకంగా ఉన్నాయి ఆటోలు. వెహికల్స్ బాగా ఈ ఫైనాన్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత 20,000 10,000 కడితే బళ్ళు ఇచ్చేయడం, తీసుకొని తిరిగేయటం అలా అయిపోయింది. మనకి పికప్ అయితే ఇక్కడే చూపిస్తుంది, కస్టమర్కి అయితే ఫోన్ చేస్తాం. ఇంకా ఓలాలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. ఇది డివి మేనర్ ఆపోజిట్ రోడ్లకి 8 కిలోమీటర్ అండి, 136 రూపాయలు అని వచ్చింది. మామూలుగా అయితే 8 కిలోమీటర్కి మనకు 150 రూపాయలు రావాలండి. మరి చూసారా 16 రూపాయలు డిఫరెన్స్ ఉంది. క్యాల్కులేటర్లో వేద్దామండి. 8 × 14 రూపాయలు ప్లస్ ఒక 30 రూపాయలు, ఇదిగోండి 142 రూపాయలు రావాల్సింది, 136 రూపాయలు అని వచ్చింది. అంటే ఏదైనా కానీ ఒక 6 రూపాయలు తక్కువ. డెస్టినేషన్ కంటే అంటే షార్ట్ కట్లో రూట్ చూపిస్తున్నాడు, నావిగేషన్ లాంగ్ నుంచి చూపిస్తున్నాడు, అందువల్ల మనకు తక్కువ వస్తుంది అమౌంట్. సరే ఏం చేస్తాం, ఇంకా మనకి రైలు లేనప్పుడు తప్పదు కాబట్టి అడ్జస్ట్ అవడమే. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దామండి. 1 hour later. ఫ్రెండ్స్ మనకైతే గంట తర్వాత ఒక ర్యాపిడో పికప్ వచ్చింది. నేను ఎక్కడి నుంచి మురళీ ఫార్చ్యూన్ డివి మేనర్ ఆపోజిట్ రోడ్డు దింపిన తర్వాత అక్కడి నుంచి అలాగా చూసుకుంటూ ఇటు మురళీ నగర్ సైడ్ వచ్చా. ఖాళీగా 2-3 వచ్చినాయి కానీ ఊబర్లో ఓలాలో యాక్సెప్ట్ అవ్వలేదు. ఈ 156 రూపాయలు అని వచ్చింది, ఇది యాక్సెప్ట్ అయిందండి. పికప్ 1.2 ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ ఊబర్లో అన్నీ ఇదిగోండి ఇలాంటి పికప్. 5 కిలోమీటర్ 100 రూపాయలు రావాల్సింది 85 రూపాయలు వస్తుంది. ఇది కనీసం 5-6 సార్లు వచ్చిందండి ఇప్పటికి. టిప్ కలుపుకునే ఆప్షన్ ఉన్నా కూడా ఎవరు టిప్ కలపట్లేదు. అన్నీ ఇదిగోండి 45, 55, 65 ఈ బుకింగ్లు వస్తున్నాయి ఊబర్లో. మనం వెళ్ళి పిక్ చేసుకుందాం అండి. వెళ్ళి ఇంకా ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. చందనా గ్రాండ్ దగ్గరికి బందర్ రోడ్డు 156 రూపాయలు వచ్చింది. కిరాయిలు అయితే డల్గానే ఉన్నాయండి, అప్పుడో కిరాయి పడుతుంది. ఎండ కూడా గట్టిగానే వేస్తుందండి. బందర్ రోడ్లో ఉన్న ప్రజెంట్ దాదాపు చల్లగా ఉంది కానీ మళ్ళీ ఎండ వేస్తుంది. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. 2 hours later. హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి 1:35 అయితే అయింది. మనం అక్కడ బందర్ రోడ్లో చందనా గ్రాండ్ దగ్గర ర్యాపిడో దింపిన తర్వాత అలాగా మురళీ ఫార్చ్యూన్ రోడ్లో నుంచి వెళ్తుంటే మా గ్రూప్లో అన్నయ్య ఫోన్ చేశాడండి. ఓలా బుకింగ్ పడిందంట గుంటూరుకి. మనవాడి బండిలో గ్యాస్ లేదంటే సరే అని నేను వెళ్ళి 3 కిలోమీటర్ వెళ్ళి ఎక్కించుకున్నానండి సత్యనాపురం నుంచి గుంటూరుకి. ఇప్పుడే డ్రాప్ చేశాను. 576 రూపాయలు వచ్చింది బిల్లు. 100 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే రౌండ్ ఫిగర్ 600 ఇస్తాన్నారండి. అందుకని ఇంకా రావడం జరిగింది. ఇదిగోండి అమౌంట్ కూడా మనోడు దాంట్లో ఓటీపీ కొట్టించుకొని క్లోజ్ చేయించాను. ఇప్పుడే దింపానండి, బాడీపేటలో దింపాను. కిరాయి 600 రూపాయలు. టైం ఎలా 1:35 అయింది కాబట్టి భోజనం చేద్దాం, ఆకలికి బైబచ్చంగా వేస్తుంది. బుకింగ్లు ఇక్కడిక్కడే 70, 80, 60 రూపాయలు బుకింగ్ అవుతున్నాయండి. విజయవాడ కిరాయిలు పడాలని, విజయవాడకి మనకు బుకింగ్ పడాలని కోరుకుంటున్నాను అనందినిలోపు. అదే పరిస్థితి. చూద్దాం పడిద్దా లేదండి, లేకపోతే ఖాళీకి వెళ్ళాలండి. చూద్దామండి, వెయిట్ చేద్దాం. పడాలని కోరుకుంటున్నాను. భోజనం అయితే చేశానండి. నేను చేసేసి మెల్లగా బయలుదేరాను. ఇది గోరంట్ల మన ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళే రోడ్. ఇది స్ట్రైట్గా వస్తే రైల్వే గేట్ దాటిన తర్వాత ఆటో నగర్ వస్తుంది. ఆ రోడ్లో ఉన్నానండి. బుకింగ్స్ అయితే ఇక్కడిక్కడికి 100 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు అయ్యే బుకింగ్లు పడతా ఉన్నాయి. నాకేమో ఇక్కడెక్కడ తిరగాలంటే మనకి తెలియని ఏరియాలో తిరిగి ఒళ్ళు హోనం చేసుకోవడం అనవసరం అనిపించి ఇంకా కొట్టకుండా ఖాళీగా వచ్చేస్తున్నానండి. పెదకాకర్ణంలో పావుగంట, లేకపోతే రెయిన్ట్రీ పార్క్ దగ్గర పావుగంట, లేకపోతే మంగళగిరి ఎన్ఆర్ఐ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తాను. అక్కడి నుంచి బుకింగ్ కోసం వేట మొదలు పెడతాను.
ఫ్రెండ్స్ మనకైతే రెయిన్ ట్రీ పార్క్ నుంచి అయితే పికప్ కూడా వచ్చింది కొంచెంపల్లికి 260 రూపాయలు అంత వచ్చింది. వెళ్తున్నా పికప్, రెయిన్ ట్రీ పార్క్ దాటి వెళ్తున్నా నేను. సరే వెనక్కి నుంచి వచ్చింది మళ్ళీ 2 కిలోమీటర్ పికప్ ఉంటే వెనక్కి వెళ్తున్నాను. ఎండ పట్టడం వల్ల సరిగ్గా కనపడతలేదు. పిక్ చేసుకొని దింపిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. పొలాలు అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. టైం కూడా 3:35 అయితే అయింది. 271 రూపాయలు 10 రూపాయలు టిప్ కలిపారు. అందుకనే 271 వచ్చింది 16 కిలోమీటర్కి. కరెక్ట్గా అది 16 కిలోమీటర్ వచ్చింది. కస్టమర్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేశానండి. ఇక్కడ నుంచి వెళ్తే కేఎల్ 3 కిలోమీటర్ ఉంటుంది. కట్ రోడ్డు కాలా పక్కన ఉన్న, లేకపోతే తాడేపల్లి వైపు వెళ్ళాలి. వడ్డేశ్వరం అంటే 67 రూపాయలు వస్తుంది. పికప్ 1.1 ఉంది. మనకు అవసరం లేదు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. ఈ రోడ్డు వచ్చేసి డోలాస్ నగర్ అండి. మంగళగిరి నుంచి ఉండవల్లి వచ్చే వైపు డోలాస్ నగర్, ప్రకాష్ నగర్ దగ్గర అనమాట. అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు అండి. ఒకప్పుడు నేషనల్ హైవే ఇటు నుంచే ఉండేది. కనకదుర్గ వారధి పడకముందు, హైవే పడకముందు ఇటు నుంచే వెహికల్ నడిచాయి. ఆ వారధి పడిన తర్వాత నేషనల్ హైవే 6 వే లైన్ వచ్చిన తర్వాత ఇంక ఇది క్లోజ్ అయిపోయిందండి. ఇటు వెహికల్స్, ఈ బస్సులు, లారీలు అలాంటివి రావన్నమాట. ఓన్లీ కార్లు, ఆటోలు, ఈ చిన్న చిన్న వెహికల్సే వస్తాయి. చూడండి చాలా బాగుంది గ్రీనరీ. అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు మధ్యలో రోడ్డు. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది బాగా వాతావరణం. ఇక్కడ మటుకు చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. మనకైతే బుకింగ్ పడింది మంగళగిరి నుంచి చిట్టినగర్కి. దింపిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను అనమాట మీకు. ప్రజెంట్ అయితే మనం డోలాస్ నగర్ దాటాం, వస్తున్నాం. చిట్టినగర్ వైపు అయితే వస్తున్నాండి. దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను. రైడ్ అయితే ఇప్పుడే దింపేసామండి. మంగళగిరి నుంచి చిట్టినగర్కి 250 రూపాయలు వచ్చింది. దీనికి ముందు ర్యాపిడో ఓలా బుకింగ్ కుంచనపల్లిలో దింపాం కదా, అటు పాతూరు రోడ్ వచ్చి కూర్చుంటే డీమార్ట్ దగ్గర నుంచి ఓలా వచ్చింది మంగళగిరికి. 128 రూపాయలు అయితే వచ్చింది. ఇదిగోండి దింపాను. ఇది దింపకముందే అమ్మటే ర్యాపిడో వచ్చింది, అందుకని నేను పికప్ చూపించలేదు. ఇప్పుడే ర్యాపిడో దింపేశాను, ఊబర్ దింపేశానండి. అది పరిస్థితి. నెక్స్ట్ ఇటు నుంచి చూడాలి మరి బుకింగ్లు పడతాయా లేదా, లేదా 2 టౌన్ వెళ్ళాలా ఏంటనేది తెలీదు. చూద్దాం. బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దామండి. ఎక్కడ పడుతుందో నెక్స్ట్ బుకింగ్ చూద్దాం. 2 hours later. ఫ్రెండ్స్ మనకైతే ఊబర్లో అటు నుంచి ఇందాక ర్యాపిడో దింపాం కదా, అటు నుంచి దింపంగానే బందర్ రోడ్డుకి లబ్బీపేటకు పడింది 142 రూపాయలు 80 పైసలు. అది దింపిన తర్వాత గాయత్రి నగర్ వచ్చి కూర్చున్నా. ఒక అరగంట పైన దగ్గర గంట కూర్చున్నట్టున్నా. కూర్చుంటే పాయకాపురం లోపలికి అయితే వచ్చింది బుకింగ్. ఇది కంట్రీకి లోపలికి 183 రూపాయలు అయితే వచ్చింది అమౌంట్. ఇదిగోండి ఇప్పుడే దింపాను కస్టమర్ని. మనకి ఇటు నుంచి ఇంటికి దగ్గర 5 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మన టార్గెట్ కూడా పూర్తయిపోయింది. వెళ్ళిపోదాం ఇంటికి. చూడండి రోడ్డు ఎలా ఉందో చీకటిగా. ఇది కొత్తగా కట్టిన కాలనీ అనుకుంటే. ఇటు అక్కడ గిల్లు అక్కడ గిల్లు ఉంది కానీ మొత్తం కరెంట్లు వీధి లైట్లు కూడా లేవు ఇటువైపు. అది పరిస్థితి. చుట్టుపక్కల ఇటన్నీ కూడా పొలాలే. ఇంకా ఇటు బైపాస్ రోడ్ ఉంటుంది, ఇటు అటు లాంగ్ బైపాస్ రోడ్డు. అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, బైపాస్ రోడ్ అది. ఇంకా వీడియో టోటల్ అయితే వేద్దామండి, ఇంకా ఆపేసి. ఇది ఊబరు, ర్యాపిడో, ఓలా మూడిట్లో మనం ఎర్న్ చేసాము. చూపిస్తా. 3 యాప్లు అయితే ఆపేసాను. టోటల్ వేద్దామండి ఇప్పుడు. ఊబర్లో వచ్చి 2 ట్రిప్పులు అండి, 251 రూపాయి. 251 రూపాయి. ప్లస్ ర్యాపిడోలో వచ్చి 796 రూపాయలండి. ఎన్ని రైడ్లు? 4 రైడ్లు. ఒకటి 183, 250, 156, 207. అది 796 రూపాయలు. 796 ప్లస్ ఓలాలో వచ్చి నెట్ స్లోగా వస్తున్నట్టుంది ఇక్కడ. ఇదిగోండి ఓలాలో వచ్చి 2 రైళ్ళు వేసా. 271, 136. 271 ప్లస్ 136. ఈ 3 యాప్లు ఇవ్వండి. ఆఫ్లైన్ కిరాయి వచ్చి మనం గుంటూరు వెళ్ళాం కదా, ఆఫ్లైన్ మా గ్రూప్లో అన్నయ్యకి వస్తే బుకింగ్ నేను ఎక్కించుకుని వెళ్ళాను కదా, అది 600 అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం 2054 రూపాయలు అయితే అయింది మనకి. ఇందులోంచి మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఒక -500 రూపాయలు బండి ఈఎంఐ, ఆటో మెయింటెనెన్స్,
ఒక 350 రూపాయలు సిఎన్జి మైనస్ ఈ మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 60 రూపాయలు మైనస్ నా ఖర్చు ఒక 100 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మెయింటెనెన్స్ పోను మనకి 1044 రూపాయలు అయితే మనకు మిగిలింది. ఎన్ని గంటలు కష్టపడ్డాం చూద్దాం ఒకసారి. ఊబర్లో ఉంటుంది కదా ఎన్ని గంటలు కష్టపడ్డాం అన్నది. ఇదిగోండి 9 గంటల 4 నిమిషాలు అని చూపిస్తుంది, కానీ మనం ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాం. ఎలాగంటే పొద్దున 8:30కి వచ్చా 9ంటికి బోని అయింది, 7:30 అవుతుంది. ఇప్పుడు ఇంకో గంటన్నర అయితే 12 గంటలు అవుతుంది. అంటే 10:30 గంటలు ఆన్లైన్లో ఉన్నాం మనం. 8:30 అంటే లెక్కేసుకుంటే 11 గంటలు ఉన్నట్టే ఆన్లైన్లో. పొద్దున 8:30 నుంచి ఇప్పుడు 7:30 వరకు. మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళలేదు, బయట భోంచేసి తిరిగాను ఫ్రెండ్స్. ఇలా ఓపికగా తిరిగితే మన టార్గెట్ ఈజీ కొట్టేయచ్చు. మనం ఇంటికి వెళ్తే కనుక దెబ్బేసినట్టే, సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎంత ఎర్న్ చేశారన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. అందరికీ బాయ్ బాయ్.